Welcome to NakshatraSuccessAcademy, and here I am here to discuss about the subject General Studies. So General Studies manaku telusu competitive exams like APPSC and TSPSC lo manaki first paper General Studies adi 150 marks kuntundi, and in General Studies lo manaki General Science ane subject kuda untundi. So General Studies lo manaki General Science untundi, it covers about 30 to 40 marks. So General Science lo manaki ఏ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కవర్ అవుతుంది. సో నేను ఇవాళ మీకు డీల్ చేయబోయే సబ్జెక్ట్ ఏంటి అని అంటే బయాలజీ, రైట్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి డీల్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే బయాలజీ మోస్ట్లీ కవర్స్ 25 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 to 40 మార్క్స్లో మనకి 25 మార్క్స్ బయాలజీ నుంచి కవర్ అవుతాయి. సో ఏ ఎగ్జామ్ చూసినా, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా కూడా బయాలజీ నుంచి 25 to 30 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. 40 మార్క్స్లో 25 to 35 ఫ్రమ్ బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతాయి. అండ్ ఇన్ మిగతా ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ సివిల్స్లో కూడా మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం బయాలజీ నుంచి స్కోర్ చేయగలుగుతాం. ఎందుకు బయాలజీ ఈజీ స్కోర్ చేయగలుగుతాం అని చెప్తున్నానంటే, బయాలజీ అనేది మన నిత్యం మన చుట్టూ జరిగే వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో బయాలజీ అంటే నథింగ్ బట్ మన నిత్యం మన హ్యూమన్ బాడీ గురించి, మన యానిమల్స్ గురించి, మన చుట్టూ ఉన్న ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం ఈజీగా స్కోర్ చేయగలవచ్చు ఈ సబ్జెక్ట్. సో దీనికి కావాల్సింది ఏంటి అని అంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ప్రాక్టికల్గా మనం నేర్చుకుంటే ఈజీగా ఈ సబ్జెక్ట్లో మనం 25 out of 25 కావచ్చు, 30 out of 30 కావచ్చు, విచ్ కమ్స్ ఫ్రమ్ బయాలజీ సబ్జెక్ట్స్ నుంచి ఈజీగా మనం స్కోర్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ ఇది 150 మార్క్స్ పేపర్ అండి. ఇందులో మనకి జనరల్ సైన్స్ వచ్చేసి మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్ సైన్స్లో. ఆ జనరల్ సైన్స్లో బయాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ which we get score out of 25 if you have the practical knowledge, thorough practical knowledge. So coming to the next, సో యాక్చువల్గా అసలు బయాలజీ అంటే ఏంటి, బయాలజీ సబ్జెక్ట్ అంటే ఏంటి, అసలు ఏం చదువుకుంటాం అందులో బేసిక్స్ ఏంటి. సో ఇవాళ క్లాస్లో నేను డీల్ చేయబోయే ఏంటి అంటే అసలు బేసిక్స్ ఏంటి, బయాలజీ అంటే ఏంటి. సో ఫస్ట్ బయాలజీ, bio, so it is a Greek word which is coined by a scientist Lamarck, and Triverinus and Lamarck అనే సైంటిస్ట్ ఈ బయాలజీ అనే టర్మ్ ని కాయిన్ చేశారు. ఇట్ ఈస్ ఏ గ్రీక్ వర్డ్. నెక్స్ట్ అసలు బయాలజీని ఎలా కనుక్కున్నారు? సో ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ 2 గ్రీక్ వర్డ్స్. వన్ ఈస్ బయో అండ్ అనదర్ వన్ ఈస్ లోగో. బయో అంటే నథింగ్ బట్ లైఫ్, లోగోస్ అంటే స్టడీ. సో ఇప్పుడు దీని డెఫినేషన్ ఏంటి అంటే ద స్టడీ ఆఫ్ లైఫ్ ఈజ్ నోన్ యాజ్ బయాలజీ. సో మన గురించి, మనం ఒక లైఫ్ గురించి చదువుకునే దాన్ని మనం ఏమంటాం? బయాలజీ. నెక్స్ట్ హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ? అరిస్టాటిల్. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫాదర్ ఆఫ్ బయాలజీ లేకపోతే ఫాదర్ ఆఫ్ సో కంపల్సరీ ఏదో ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు ఇంపార్టెంట్. సో అవి గుర్తుపెట్టుకోవాలి. సో ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు అంటే అరిస్టాటిల్. నెక్స్ట్ వచ్చేసి ఈ అకార్డింగ్ బయాలజిస్ట్ ఏం చేశారు అంటే ఈ బయాలజీని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి బాటనీ, ఇంకొకటి వచ్చేసేమో జువాలజీ. జువాలజీ డెఫినేషన్ ఏంటి అంటే మనకి సైన్స్ ఆఫ్ లైఫ్. సో మనం లైఫ్ గురించి చదువుకునే దాన్ని మనం ఏమంటాం? బయాలజీ. సో ద డెఫినేషన్ ఆఫ్ బయాలజీ ఈజ్ సైన్స్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ బయాలజిస్ట్ ఏం చేశారు అంటే ఈ బయాలజీని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి బాటనీ అండ్ ఇంకొకటి వచ్చేసి జువాలజీ. వాట్ ఈస్ మీన్ బై బాటనీ? సో బాటనీ అంటే ఏంటి? మనం ప్లాంట్స్ గురించి చదివేదాన్ని బాటనీ అంటాం. సో లైఫ్ గురించి చదివేదాన్ని బయాలజీ అని ఎలా అంటామో అలానే ప్లాంట్స్ గురించి అంటే మన చుట్టూ ఉన్న చెట్ల గురించి చదివేదాన్ని ఏమంటాం? బాటనీ అంటాం. దీన్నే ఇంకొక విధంగా ఏమంటారంటే ఫైటాలజీ. బాటనీనే మనం ఏమంటాం? ఫైటాలజీ. ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ నోన్ యాజ్ బాటనీ ఆర్ ఫైటాలజీ. ఫైటో అంటే నథింగ్ బట్ ప్లాంట్. సో ఫైటోకి మీనింగ్ ఏంటి? ప్లాంట్. ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ నోన్ యాజ్ బాటనీ ఆర్ ఫైటాలజీ. సో ఫైటో అంటే మీనింగ్ ఏంటి? ప్లాంట్. సో అది బాటనీ. సో హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్
botany? Father of botany is Theophrastus. So father of biology వచ్చేసి Aristotle and father of botany వచ్చేసి Theophrastus. Next coming to the zoology. So plants గురించి చదివితే మనం botany అన్నాము. సో animals గురించి చదివితే దాన్ని ఏమంటాము? Zoology. సో స్టడీ ఆఫ్ యానిమల్స్ ఈజ్ నోన్ యాజ్ జువాలజీ. సో మనం యానిమల్స్ గురించి స్టడీ చేస్తున్నాం అంటే తరోగా దాని గురించి మొత్తం లైఫ్ సెల్ దగ్గర నుంచి దాని ఎండ్ పార్ట్ వరకు చదివేదాన్ని ఏమంటాం మనం? జువాలజీ. సో దాని ఫాదర్ వచ్చేసి అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జువాలజీ. సో అరిస్టాటిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ అండ్ అరిస్టాటిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జువాలజీ. సో ఈ సైంటిస్ట్ ఏంటి అంటే తరోగా బయాలజీ గురించి అండ్ జువాలజీ గురించి తరోగా స్టడీ చేశారు ఈ సబ్జెక్ట్ గురించి. So he is known as a father of zoology and Aristotle is also a father of embryology. సో మనకు ఒక బర్డ్ ఒక యానిమల్ కానీ ఒక ప్లాంట్ కానీ రావాలి అంటే రైట్ ఫ్రమ్ బేసిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంబ్రియో నుంచి వస్తుంది. సో ఆ ఎంబ్రియో గురించి కూడా స్టడీ చేసిన వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్. సో హియర్ ఈస్ ద బేసిక్స్. ఫస్ట్ బయాలజీ, అకార్డింగ్ టు బయాలజిస్ట్ బేస్డ్ ఆన్ ద థియరీ దే హ్యాడ్ డివైడెడ్ క్లాసిఫైడ్ ద బయాలజీ ఇంటూ టూ పార్ట్స్. వన్ ఈస్ బాటనీ అండ్ అదర్ వన్ ఈస్ జువాలజీ. అండ్ బాటనీ అంటే ఏంటి అని అంటే స్టడీ ఆఫ్ ప్లాంట్స్. బాటనీనే మనం ఇంకో విధంగా ఏమనొచ్చు? ఫైటాలజీ. అంటే స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఈస్ నోన్ యాజ్ బాటనీ ఆర్ ఫైటాలజీ. ఫైటో అంటే మీనింగ్ ఏంటి మనకి? ప్లాంట్. సో ప్లాంట్ గురించి స్టడీ చేస్తున్నాం కాబట్టి ఫైటాలజీ. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ బాటనీ వచ్చేసి థియోఫ్రాస్టస్. నెక్స్ట్ కమింగ్ టు ద లైఫ్. సో లైఫ్, అసలు లైఫ్ అంటే ఏంటి? నేను ఇప్పుడు దాకా చెప్తున్నాను బయాలజీ అంటే సైన్స్ ఆఫ్ లైఫ్, సైన్స్ ఆఫ్ లైఫ్, సైన్స్ ఆఫ్ లైఫ్. అసలు లైఫ్ అంటే ఏంటి? లైఫ్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. లైఫ్ అంటే నథింగ్ బట్ లైఫ్ అంటే నథింగ్ బట్ లివింగ్ బీయింగ్ which is called as organism. సో మనం ఒక ఆర్గానిజం, మన చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ ఒక ఆర్గానిజం, ప్లాంట్ ఒక, ఇవన్నీ వాటి గురించి వాటి యొక్క లైఫ్ గురించి చదివేదాన్ని ఏమంటాము అని అంటే లైఫ్, బయాలజీ. సో లైఫ్, సో సైన్స్ అంటే బయాలజీ అంటే నథింగ్ బట్ సైన్స్ ఆఫ్ లైఫ్, సైన్స్ ఆఫ్ లైఫ్. ఆ లైఫ్ గురించి చదివేదాన్ని ఏమంటారు? అసలు లైఫ్ అంటే ఏంటి అంటే ఒక లివింగ్ బీయింగ్, అంటే మన గురించి మనం స్టడీ చేసుకునేదాన్ని ఏమంటాం? లైఫ్. సో దట్ ఈస్ నోన్ యాజ్ లైఫ్. సో ఇంకా బేసిక్ డిఫరెన్స్ మనకు తెలుసు, మన చుట్టుపక్కల లివింగ్ థింగ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. మనము ప్లాంట్స్, యానిమల్స్, చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ కలిపి లివింగ్ మ్యాటర్. సో మనం ఇప్పుడు ఈ పెన్ ఉంది ఉదాహరణ, ఇవేంటి? నాన్ లివింగ్ మ్యాటర్స్. సో వీటికి మనకి లివింగ్ మ్యాటర్కి నాన్ లివింగ్ మ్యాటర్కి డిఫరెన్స్ ఏంటి అంటే లివింగ్ మ్యాటర్ వచ్చేసి లివింగ్ మ్యాటర్కి నాన్ లివింగ్ మ్యాటర్కి డిఫరెన్స్. సో మనము ఆర్గానిజమ్స్, యానిమల్స్, నెక్స్ట్ చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఏవైనా కూడా అవి దేని కిందకి వస్తాయి? లివింగ్ మ్యాటర్. లివింగ్ మ్యాటర్ అని అంటే దాని ప్రాసెస్ అది జీవించడానికి దాని ప్రాసెస్ అది చేసుకోగలిగే దాన్ని ఏమంటాం? లివింగ్ మ్యాటర్. నాన్ లివింగ్ మ్యాటర్లో అదేది ఉండదు. సో ఇందులో బేసిక్ మ్యాటర్స్, బేసిక్ ఎలిమెంట్స్ రెండిట్లో సేమ్ ఉంటాయి. లివింగ్ మ్యాటర్లో, నాన్ లివింగ్ మ్యాటర్లో బేసిక్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి. ఏంటి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. సో సేమ్ కామన్ ఉంటాయి. లివింగ్ మ్యాటర్లో, నాన్ లివింగ్ మ్యాటర్లో మనకి కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏంటి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. ఇవి ఉంటే సరిపోతుందా? నాన్ లివింగ్ మ్యాటర్ బతకగలుగుతుందా? లేదు. లివింగ్ మ్యాటర్ బతకగలుగుతుందా? లేదు. దీనికి ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏంటి? నాన్ లివింగ్ మ్యాటర్ తోటి కంపేర్ చేస్తే లివింగ్ మ్యాటర్కి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏంటి? అసలు అది బతకడానికి ఇంకా క్వాలిటీస్ ఏం కావాలి అని అంటే దీంట్లో ఇంకా ఫండమెంటల్ ఫ్యూచర్స్, అసలు ఫ్యూచర్స్ ఏం ఫ్యూచర్స్ ఉన్నాయి కంపేర్ టు లివింగ్ కి నాన్ లివింగ్ కి డిఫరెన్స్ ఏంటి? అసలు ఏమున్నాయి అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ షేప్ అండ్ సైజ్. సో లివింగ్ మ్యాటర్కి షేప్ ఉంటుంది, ఒక పర్టికులర్ షేప్ ఉంటుంది. ఉదాహరణ ఒక ట్రీ తీసుకోండి, అందులో ఒక లీఫ్ తీసుకోండి. లీఫ్కి ఏంటి? ఒక పర్టికులర్ షేప్ ఇలా, కానీ ఒక యానిమల్ ఉంటుంది, ఒక పర్టికులర్ షేప్ ఉంటుంది, ఒక సైజ్ ఉంటుంది. మనం ఉన్నాము ఉదాహరణ, ఒక్కో పర్సన్కి ఇంకో పర్సన్కి ఒక పర్టికులర్ షేప్స్ ఉంటాయి, సైజ్ ఉంటాయి. సో లివింగ్ మ్యాటర్స్కి ఒక పర్టికులర్ షేప్, సైజ్ ఉంటాయి. అదే నాన్ లివింగ్ మ్యాటర్స్కి షేప్ అండ్ సైజ్ ఉండవు. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆర్గనైజేషన్. సో లివింగ్ మ్యాటర్కి నాన్ లివింగ్ మ్యాటర్కి ఆర్గనైజేషన్ సేమ్ ఉంటుంది, అంటే ఆటమ్స్లో కానీ మాలిక్యూల్స్లో కానీ సేమ్ ఉంటుంది. కానీ అటామిక్ మాలిక్యులర్ లెవెల్ ఉన్నంత మాత్రాన లివింగ్ మ్యాటర్ అనేది దాని ప్రాసెస్ని చేయగలదు, అది బతకడానికి కావాల్సిన ప్రాసెస్ని చేయగలగదు. సో దానికి
ఆర్గనైజేషన్. దానికి కావాల్సిన బేసిక్ ఎలిమెంట్ ఏంటి అని అంటే సెల్ స్ట్రక్చర్. అసలు సెల్ స్ట్రక్చర్ బయాలజీ అంటే నథింగ్ బట్ సెల్. సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది, సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు బేసిక్ బయాలజీకి బేస్ స్టెప్ ఏంటి అంటే సెల్. మనకు మన ప్రాసెస్, మన బాడీలో ప్రతి ప్రాసెస్ ఏది జరగాలి అన్నా కూడా విచ్ ఈస్ డన్ ఇన్ సెల్. సో సెల్ ఈజ్ ద టైనీ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బాడీ. సో ప్రతి లివింగ్ మ్యాటర్లో అసలు ఫంక్షన్, దాని లైఫ్ మనగడ సాగాలి అని అంటే ఖచ్చితంగా దానికి సెల్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ ఈ సెల్స్ ఏంటి అని అంటే కొన్ని ఆర్గానిజమ్స్లో సింగిల్ సెల్స్ ఉంటాయి, యూనిసెల్యులార్ ఉంటాయి. అంటే ఒకటే సెల్. ఇంకొక దాంట్లో మల్టీ సెల్యులార్. అంటే ఉదాహరణ మనలో చాలా సెల్స్ కలిపితే మనం ఒక హ్యూమన్ బాడీ అయ్యాం. కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, అవన్నీ ఏంటి సింగిల్ సెల్డ్. అంటే వాటికి కావాల్సిన ప్రాసెస్ అన్ని ఆ సింగిల్ సెల్లోనే చేసుకోగలిగే శక్తి దానికి ఉంటుంది. అదే మల్టీ సెల్యులార్ మనం ఏం చేస్తాము అని అంటే మనకి సెవెరల్ టైప్స్ ఆఫ్ సెల్స్, సిమిలర్ సెల్స్. అంటే సెల్స్ అన్ని ఒకే తీరుగా ఉన్నాయి, అన్ని కలిపి ఏం ఫామ్ అవుతాయి అంటే టిష్యూస్. సో ఏవైతే సెల్స్ సేమ్ ఫంక్షన్ చేయగలుగుతాయో అవన్నీ గ్రూప్ ఇంటూ టిష్యూస్. సెల్స్ అన్ని సిమిలర్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ టిష్యూస్. దిస్ టిష్యూస్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ ఆర్గన్స్. సో ఇవి ఏమవుతాయంటే ఈ టిష్యూస్, మళ్ళీ ఈ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఈజ్ నోన్ యాజ్ ఆర్గన్స్ అండ్ గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్గాన్ సిస్టమ్స్. సో ఆర్గాన్ సిస్టమ్స్కి ఎగ్జాంపుల్ ఏంటండి? సర్క్యులేటరీ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఇవన్నీ కార్డియోవాస్కులర్ సిస్టమ్, చాలా బ్రెయిన్, ఇవన్నీ సపరేట్ ఆర్గాన్ సిస్టమ్. ఈ ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని కలిపి మనకి ఆర్గానిజం తయారవుతుంది. సో బేసిక్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ కంబైన్డ్ సెల్స్. కానీ ఈ సెల్స్ అన్ని ఏంటి అని అంటే ఒక గ్రూప్ లాగా. ఫస్ట్ ఏంటి అంటే ఆ సిమిలర్ సెల్స్ ఏదైతే సేమ్ ఫంక్షన్ ఫామ్ చేస్తాయో అవన్నీ ఏమవుతాయి? గ్రూప్ అయ్యి టిష్యూస్ ఫామ్ చేస్తాయి. ఈ టిష్యూస్ ఏమవుతాయి? ఆర్గాన్స్ అవుతాయి. ఈ ఆర్గాన్స్ అన్ని గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ఏమవుతాయి? ఆర్గాన్ సిస్టమ్స్ అవుతాయి. ఈ ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని కలిపి మనం ఏమంటాం? ఆర్గానిజం. దట్ ఈస్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం విచ్ కెన్ పర్ఫార్మ్ different functions in a one organism. సో ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ ఏమవుతాయి? దీన్నే ఏమంటామంటే ఇందులో 2 ఉంటాయి, యూనిసెల్యులర్ ఆర్గనైజేషన్, మల్టీ సెల్యులర్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఇదంతా దేనికి ఇస్తుందంటే ఆర్గనైజేషన్. సో యూనిసెల్యులర్ అంటేనేమో చిన్న ఆర్గానిజం, దానికి శక్తి కావాల్సినంత అది ఆ సింగిల్ సెల్లోనే అది తయారు చేసుకోగలిగే శక్తి దానికి ఉంటుంది. అది యూనిసెల్యులర్ ఆర్గానిజం. మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అంటే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజ్ అయ్యి దాని ఫంక్షన్ చేసుకుంటాయి. సో దాని లైఫ్కి కావాల్సిన ప్రాసెసెస్ అన్ని అవి చేసుకుంటాయి. ఇది ఆర్గనైజేషన్ అండ్ సెల్ స్ట్రక్చర్. నెక్స్ట్ కమింగ్ టు ప్రోటోప్లాజం, మెయిన్లీ ఇంపార్టెంట్ వన్. సెల్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రోటోప్లాజం. సో మెయిన్గా అసలు ప్రాసెస్కి కావాల్సిన వైటల్ యాక్టివిటీస్ అన్ని ఎక్కడ జరుగుతాయి అంటే ప్రోటోప్లాజంలో. సెల్ అనేది ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఆ సెల్లో ప్రోటోప్లాజం అనేది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం జీవించడానికి కావాల్సిన ప్రతి యాక్టివిటీ కూడా ఇందులోనే జరుగుతాయి, ఈ ప్రోటోప్లాజంలోనే జరుగుతాయి. సో ఏదైతే లైఫ్కి మనకు కావాల్సింది ఉందో అదంతా ఎక్కడ జరుగుతుంది అంటే ప్రోటోప్లాజం. ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ కొలాయిడల్ సిస్టమ్. Important question. Most of the vital activities takes place in protoplasm. So ఒక లైఫ్ జరగాలి అని అంటే ఒక లైఫ్ ఉంది అని అంటే అది ఎక్కడ జరుగుతుంది? మేజర్ యాక్టివిటీస్ అంటే ప్రోటోప్లాజం. ఇంపార్టెంట్ బిట్, కాంప్లెక్స్ కొలాయిడల్ సిస్టమ్. ఇట్ కన్సిస్ట్ సెమీ ఫ్లూయిడ్ సబ్స్టెన్స్ ఇస్ నోన్ యాజ్ కాంప్లెక్స్ కొలాయిడల్ సిస్టమ్. నెక్స్ట్ వైటల్ యాక్టివిటీస్ అవుతాయి. వైటల్ యాక్టివిటీస్ కావాలి అంటే దాన్ని ఏమంటాం మనం? సో ఉదాహరణ మనం ఒక ఎగ్జాంపుల్, మనం ఫుడ్ తీసుకుంటే అలానే ఉంటుంది ఆ ఫుడ్. అదేమవుతుంది? డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అంటే నథింగ్ బట్ మెటబాలిజం. సో మెటబాలిజం మనకు కావాల్సిన మన బాడీకి కావాల్సిన గుడ్ ఫుడ్ని ఉంచుకుంటుంది, వేస్ట్ ప్రొడక్ట్ని ఏం చేస్తుంది? బయటికి పంపించేస్తుంది. సో దాన్ని ఏమంటామంటే మెటబాలిజం. ఎగ్జాంపుల్ ఉంటే మనం షుగర్ తీసుకుంటాం, సుక్రోజ్, అది
ఏమవుతుంది, ఆక్సిడేషన్ అయ్యి దెన్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. సో ఆ ఫ్రక్టోజ్ గ్లూకోజ్ ఏమవుతుంది, అగైన్ స్టోర్డ్ ఇన్ ది ఫార్మ్ కన్వర్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. సో గ్లైకోజన్ గా కన్వర్ట్ అయ్యి మనకి ఎప్పుడైతే ఎనర్జీ కావాలో అలా బాడీలో స్టోర్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ మెటబాలిజం. వన్స్ అగైన్ మెటబాలిజం అంటే నథింగ్ బట్ వాట్ ఎవర్ వి టేక్, ఏదైతే మనం తీసుకుంటున్నామో అదే విధంగా ఉండదు, ఇట్ గెట్స్ మెటబలైజ్డ్. ఆర్గాన్స్ లోకి వెళ్ళిన తర్వాత అదేమవుతుంది, మెటబలైజ్డ్. అండ్ ద మెటబలైజ్ టు గెట్ ఎనర్జీ. మనకి ఎనర్జీ కావాలి అంటే ఖచ్చితంగా మనం తీసుకున్న ఫుడ్ మెటబాలిజం జరుగుతుంది, విచ్ ఈస్ సీన్ మోస్ట్లీ ఇన్ ఓన్లీ సీన్ ఇన్ లివింగ్ మ్యాటర్, బట్ ఇట్ డస్ నాట్ ప్రజెంట్ ఇన్ నాన్ లివింగ్ మ్యాటర్. నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో మెటబాలిజం జరిగింది, ఆ ఫుడ్ నుంచి మనకి ఎనర్జీ వచ్చింది. దేనికి ఆ ఎనర్జీ? సో ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో లివింగ్ ఆర్ మ్యాటర్స్కే మనకి లీఫ్ ఉంటుంది, చిన్న ప్లాంట్లో చిన్నగా ఉంటుంది లీఫ్, పెద్దగా అవుతున్న కొద్ది అది ఏమవుతుంది, గ్రోత్. సో డెవలప్మెంట్ అవుతుంది, గ్రోత్ అవుతుంది. సో దాన్ని ఏమంటాం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ మెయిన్ డిఫరెన్సెస్, మూమెంట్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ ఏమవుతాయండి, మూవ్ అవుతాయి. నాన్ లివింగ్ ఆర్గానిజం మూవ్ కావు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ప్లాంట్స్ మూవ్ కాదు కదండి, అవి లివింగ్ దీంట్లోకి ఎట్లా వస్తున్నాయని. సో ప్లాంట్స్ కూడా మూవ్ అవుతాయి. ప్లాంట్ చిన్నగా ఉంటే అలానే ఉంటుందా, లేదు, అది పెద్దగా అవుతుంటే లీఫ్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ మూమెంట్. ఒక ఫ్లవర్ ఉంటుంది, ఫస్ట్ అది ఏమవుతుంది, ఒక బర్డ్ నుంచి ఫ్లవర్ లాగా మారుతుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఓపెనింగ్ ఆఫ్ బర్డ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మూమెంట్. సో అలా ప్లాంట్స్ కూడా మూవ్ అవుతాయి అన్నమాట. సో ప్లాంట్స్ కూడా అందుకే లివింగ్ మ్యాటర్ కింద కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి రెస్పాన్స్ అండ్ స్టిములై. సో విజిబుల్ చేంజ్, మనం చూస్తుండగానే మనకి చేంజ్ తెలుస్తుంది. ఒక స్టిములై ఇవ్వగానే మనకి ఏమైనా చేంజ్ వచ్చింది అనుకోండి, వెంటనే దాన్ని ఏమంటాం, రెస్పాన్స్. విజిబుల్ చేంజ్ యాజ్ ఎ రెస్పెక్ట్ ఆఫ్ స్టిములై. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ఐస్లో లైట్ వేశారు, ఏం చేస్తాం మనం, వెంటనే బ్లింక్ చేస్తాం ఐస్ని. సో ఆ స్టిములై రాగానే మనం ఏం చేసాం, ఐస్ని బ్లింక్ చేసాం. సో బ్లింక్ చేసాము అంటే ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ రెస్పాన్స్. ఇట్ ఈస్ ఓన్లీ సీన్ ఇన్ లివింగ్ మ్యాటర్. నాన్ లివింగ్ మ్యాటర్స్ లో మనము ఇవి ఉండదు. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ లివింగ్ మ్యాటర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్క్రీషన్. సో మెటబాలిజం జరిగింది, మనకు కావాల్సిన గుడ్ ప్రొడక్ట్స్ ని తీసుకున్నాం. నెక్స్ట్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, వేస్ట్ ప్రొడక్ట్స్ వెళ్ళిపోవాలి బయటికి, దట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్క్రీషన్. నెక్స్ట్ వన్ ఈజ్ రెస్పిరేషన్. సో ఫుడ్ తో పాటు ఇవన్నీ పాటు మనకు కావాల్సింది ఏంటి, రెస్పిరేషన్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో మనం ఏం చేస్తాము, మన రెస్పిరేషన్ కి ఆక్సిజన్, ఫుడ్ ఆక్సిడేషన్ కావాలి, ఫుడ్ నుంచి ఎనర్జీ రావాలన్నా మనం ఆక్సిజన్ తీసుకోవాలి. సో ఆక్సిజన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆ ఫుడ్ ఆక్సిడేషన్ అయ్యి నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది. ప్లాంట్స్ అయితే ఇన్ రివర్స్ అవుతాయి, కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి. బట్ ఇట్ డస్ నాట్ సీన్ ఇన్ నాన్ లివింగ్ మ్యాటర్, ఇట్ ఈస్ ఓన్లీ ప్రెసెంట్ ఇన్ లివింగ్ మ్యాటర్. నెక్స్ట్ వన్ ఈస్ న్యూట్రిషన్. సో ఆ ఫుడ్ తీసుకున్నాము, మెటబలైజ్ చేసాము, ఎక్స్క్రీట్ అయిపోయిన రెస్పిరేషన్. నెక్స్ట్ న్యూట్రిషన్. అసలు దేనికి న్యూట్రిషన్ దేనికి కావాలి అని అంటే, ఫుడ్ ఎందుకు తీసుకుంటున్నాం మనం, ఫర్ గ్రోత్ అండ్ రిపేర్. సో ఇట్ ఈస్ అ స్పెషల్ క్యారెక్టర్ ఫర్ లివింగ్ మ్యాటర్స్. నెక్స్ట్ వన్ ఈస్ రిప్రొడక్షన్ ఎందుకు అంటే, ఫర్ ద కంటిన్యూటీ ఆఫ్ స్పీషీస్, కంటిన్యూటీ ఆఫ్ లైఫ్. ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కావాలి అంటే కంటిన్యూ కావాలి, సిమిలర్ ఐడెంటికల్ ఆఫ్ స్ప్రింగ్ కావాలి అని అంటే రిప్రొడక్షన్ ఈస్ ద మెయిన్ మెయిన్ ఫ్యూచర్ ఆఫ్ ద లివింగ్ మ్యాటర్. నెక్స్ట్ వన్ ఈస్ జెనెటిక్ కంటిన్యూటీ అంటే ఇన్హెరిటబుల్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్. సో ఒక ఫ్యామిలీలో, ఉదాహరణ ఒక ఫ్యామిలీలో ఐడెంటికల్ ఫ్యూచర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళకి కావాల్సిన ఇన్హెరిటబుల్ జెనెటిక్ మెటీరియల్ ఏమవుతుందంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి పాస్ అవుతుంది. సో అది ఇట్ ఈస్ ఓన్లీ ద బేసిక్ ఫ్యూచర్ ఆఫ్ లివింగ్ మ్యాటర్, దట్ ఈస్ నోన్ యాజ్ జెనెటిక్ కంటిన్యూటీ. నెక్స్ట్ ఈస్ హోమియోస్టాసిస్. హోమియో అంటే సేమ్, స్టాసిస్ అంటే స్టేబుల్. సో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ని బట్టి మనం స్టెబిలిటీ మెయింటైన్ చేయడం ఏమంటారంటే హోమియోస్టాసిస్. సో ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ లివింగ్ ఆర్గానిజం. సో లివింగ్ ఆర్గానిజమ్స్ కి బేసిక్ గా ఫండమెంటల్ ఫ్యూచర్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ ఈస్ పర్టికులర్ షేప్ అండ్ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఆర్గనైజేషన్, ఎదర్ ఇట్ మే బి యూనిసెల్యులర్ ఆర్ మల్టీసెల్యులర్ ఆర్గనైజేషన్. Regarding to their functions, regarding to their process of life, they will maintain within a single cell or it may be develop
develop in different cells. Next one is cellular structure. చెప్పాను, cell is the basic unit of body. It is also ప్రతి చిన్న ఆర్గానిజం నుంచి పెద్ద ఆర్గానిజం వరకు బేసిక్ గా ఉండేది ఏంటి అంటే సెల్. ఆ సెల్ ఈస్ ద, దీన్ని ఇంకొక విధంగా అంటే బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ బాడీ. సెల్ ఈస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ బాడీ. And it is also known as structural and functional unit of body. Next, protoplasm. Very important bit. Vital activities mostly takes place in protoplasm. Next, metabolism, growth and development, movements and response and stimuli, excretion, respiration, nutrition, reproduction, genetic continuity and homeostasis. These are the characteristics features of living organisms. So ఇప్పటిదాకా సెల్ ఇంపార్టెంట్ అన్నాను. అసలు సెల్లోనే అన్ని జరుగుతాయి అన్నాను. అసలు సెల్ అంటే ఏంటి? నెక్స్ట్, సెల్ అంటే చెప్పాను స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బాడీ. సో సెల్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి బేస్డ్ అపాన్ నెంబర్ ఆఫ్ సెల్స్. Prokaryotic. It is divided into 2 cells, 2 types of cells: prokaryotic cell, eukaryotic cell. So prokaryotic cell is nothing but single unicellular organism. యూనిసెల్యులర్. సో ఇందాక సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అప్పుడు చెప్పాను ఏంటి అంటే ఇట్ మే బి సెల్యులార్, యూనిసెల్యులర్ ఆర్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం. సో యూనిసెల్యులర్ ఆర్గానిజంలో సింగిల్ సెల్ ఉన్న ఆర్గానిజమ్స్ ని మనం ఏమంటామంటే ప్రోకారియోటిక్ సెల్, ప్రోకారియోటిక్ ఆర్గానిజం, ఈ ప్రోకారియోటిక్ సెల్. సో ఇక్కడ ప్రో అంటే ఏంటి? సింగిల్. క్యారియో మీన్స్ cell. Single cell organisms is known as prokaryotic organisms. Next, eukaryotic. Eukaryotic అంటే యు అంటే ట్రూ. ట్రూ న్యూక్లియస్ ఉన్నదాన్ని ఏమంటామంటే యూకారియోటిక్. ట్రూ న్యూక్లియస్ ఆర్ ట్రూ సెల్ మెంబ్రైన్స్ ఉన్న ఆర్గనల్స్ ఉన్న వాటిని ఏమంటామంటే మనం యూకారియోటిక్ సెల్స్, యూకారియోట్స్. సో సెల్ ని మనం 2 టైప్స్ సెల్స్ గా డివైడ్ చేసాము. ఒకటి ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్. యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటే యూనిసెల్యులర్ సింగిల్ సెల్డ్ ఉన్న వాటిని ఏమంటామంటే మనం ప్రోకారియోట్స్, అండ్ మల్టీ సెల్యులర్ ఉన్న వాటిని ఏమంటామంటే యూకారియోట్స్. నెక్స్ట్, ఈ ప్రోకారియోటిక్ సెల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, and the smallest single cell organism is the mycoplasma, is also categorized under prokaryotes. So mycoplasma అతి చిన్నదైన smallest cell organism. సో సింగిల్ సెల్ ఆర్గానిజం, అది కూడా సింగిల్ సెల్. ఒకే సింగిల్ సెల్ లో దానికి కావాల్సిన లైఫ్ ప్రాసెస్ ని మొత్తం చేసుకోగలుగుతుంది. సో అలాంటి దేని కింద కేటగరైజ్ చేసామంటే ప్రొకారియోట్స్. నెక్స్ట్, యూకారియోట్స్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి యానిమల్స్, ప్లాంట్స్, ఫంగై, ప్రోటోజోన్స్, ఆల్గే. నెక్స్ట్, యూకారియోట్స్ లో కూడా సింగిల్ సెల్ ఉంటాయి. యూకారియోట్స్ లో కూడా సింగిల్ సెల్ ఉంటాయి. ఇందులో మల్టీ సెల్యులార్ ఉంటాయి, సింగిల్స్, కానీ కొన్ని ఫ్యూ ఉంటాయి. సింగిల్ సెల్యులార్ ఉంటాయి ఇందులో, కానీ ఓన్లీ ఫ్యూ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ యూకారియోట్స్. అండ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ కొన్ని ఎగ్జాంప్షన్స్ లో సింగిల్ సెల్యులర్ కూడా ఉంటుంది. అందులో ఒకటి ఏంటి అంటే ద బిగ్గెస్ట్ సింగిల్ సెల్యులర్ ఆర్గాన్ యూకారియోట్ ఈస్ అసిటాబులేరియా. Acetabullaria, the biggest single celled eukaryote, the biggest single cell eukaryote, Acetabullaria. సో యూకారియోట్స్ లో సింగిల్ సెల్ ఉండవని కాదు, యూకారియోట్స్ లో కూడా సింగిల్ సెల్ ఉంటాయి. సో కానీ కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో బిగ్గెస్ట్ వన్ ఏంటి? ద బిగ్గెస్ట్ సింగిల్ సెల్డ్ యూకారియోట్ ఈస్ అసిటాబులేరియా. నెక్స్ట్, మల్టీసెల్యులర్ కూడా మేజర్ గా మల్టీసెల్యులర్ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్, ఇది ఇంపార్టెంట్, అసిటాబులారియా అనేది ఇంపార్టెంట్. సెల్స్ అనే ప్రోకారియోట్స్ కి యూకారియోట్స్ కి డివైడ్ చేశారు. సో ప్రోకారియోట్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇవి, యూకారియోట్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇవి. సో అసలు మెయిన్ డిఫరెన్స్ ఏంది? ప్రోకారియోట్ సెల్ అసలు ఎలా ఉంటుంది, యూకారియోట్ సెల్ అసలు ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తుంది. నెక్స్ట్, దిస్ ఈస్ ద ప్రోకారియోట్ అండ్ యూకారియోట్ సెల్. సో ప్రోకారియోట్ సెల్ ఇది మనకు ప్రోకారియోట్ సెల్. సో ప్రోకారియోట్ సెల్ అనేది ఇదంతా కలిపి ఒక సింగిల్ సెల్. సో ఇట్ ఈస్ ఏ వన్ సింగిల్ సెల్ ఆర్గానిజం. ఎగ్జాంపుల్, ఇది ఒక బ్యాక్టీరియా అండి. సో ఇందులో ఏంటి అంటే ఇదంతా ఒక సింగిల్ సెల్. దీనికి కావాల్సిన లైఫ్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ సింగిల్ సెల్లోనే చేసుకోగలుగుతుంది. ఇది యూకారియోటిక్ సెల్. సో యూకారియోటిక్ సెల్ అనేది ఇది. దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు? సో ఇదేం దీనికి డిఫరెంట్. ఇది యూకారియోట్, ఇది ప్రోకారియోట్. అసలు దీంట్లో ఏం
డిఫరెన్సెస్ ఉంటాయో చూద్దాం. సో సింగిల్ ప్రోకారియోటిక్ సెల్లో వచ్చేసి మనకి సెల్ వాల్ ఉంటుంది, నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది, దీని చుట్టూ ఒక క్యాప్సూల్ ఉంటుంది, రిజిడ్ సెల్ వాల్. సో దీని చుట్టూ ఒక కొన్ని బ్యాక్టీరియా, కొన్ని సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్లో బ్యాక్టీరియా కొన్ని సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్లో క్యాప్సూల్ అనేది కూడా ఉంటుంది. క్యాప్సూల్ ఏంటి అని అంటే అటాచ్ కావడానికి, ఒక సర్ఫేస్ మీద అటాచ్ కావడానికి క్యాప్సూల్ అనే బయట అవుటర్ మోస్ట్ లేయర్ కూడా క్యాప్సూల్ అనేది ఉంటుంది. కొన్ని ప్రోకారియోటిక్స్లో మాత్రమే, అన్ని ప్రోకారియోట్స్లో కాదు. బట్ అన్ని ప్రోకారియోట్స్లో మనకి ఏం కామన్గా ఉంటాయంటే అవుటర్ మోస్ట్ లేయర్ ఇస్ నోన్ యాజ్ సెల్ మెంబ్రెయిన్, దాని లోపల సెల్ వాల్ ఉంటుంది. నెక్స్ట్ దీని లోపల ఈ పింక్ కలర్ కనిపించేదంతా సైటోప్లాజం. సో సైటోప్లాజం. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి, అసలు యూకారియోట్ అంటారు, ప్రోకారియోట్ అంటారు, అసలు మెయిన్ డిఫరెన్స్ అంటే ఒకటేంటి, ఇట్ ఈస్ ఎ సింగిల్ సెల్డ్ అండ్ ఇట్ ఈస్ ఎ మల్టీ సెల్లర్. సో మల్టీ సెల్లర్ అంటే అన్ని సెల్స్లో ఉంటుంది, చాలా సెల్స్ ఉంటాయి, ఇందులో సింగిల్ సెల్ మాత్రమే ఉంటుంది. సో దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే దీంట్లో సైటోప్లాజం ఉంటుంది, దీంట్లో సైటోప్లాజం ఉంటుంది, బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ద మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్. సో మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ లైక్ నథింగ్ బట్ న్యూక్లియస్ అనేది, ట్రూ న్యూక్లియస్ అనేది ఉండదు ఇందులో. మనం యూకారియోట్లో చూస్తే ట్రూ న్యూక్లియస్ ఉంటుంది, ప్రోకారియోట్లో ట్రూ న్యూక్లియస్ ఉండదు. ప్రోకారియోట్లో ట్రూ న్యూక్లియస్ ఉండదు. ఇట్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్. ఏంటి అంటే జెనెటిక్ మెటీరియల్ ఇస్ నథింగ్ బట్ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ. ఎలా ఉంటుంది అని అంటే మొత్తం ఒక సర్క్యులర్గా మొత్తం ఇలా ఒక పర్టికులర్ షేప్ లేకుండా ఏం లేకుండా ఇట్లా అక్కడ ఉంటుంది అనమాట. సైటోప్లాజంలో అలా ఉండిపోతుంది. ఆ పర్టికులర్ ఏరియాని మనం ఏమంటాం, న్యూక్లియాయిడ్. సో కానీ యూకారియోట్లో ఏంటి అంటే పర్టికులర్ న్యూక్లియస్ ఉంటుంది ఇక్కడ. సో దీని చుట్టూ ఒక మెంబ్రెయిన్ కూడా ఉంటుంది, దాన్ని ఏమంటాం న్యూక్లియర్ ఎన్విలప్ ఉంటుంది. నెక్స్ట్ న్యూక్లియస్ ఉంటుంది, ఇందులో న్యూక్లియోలస్ కూడా ఉంటుంది. ఇది న్యూక్లియోలస్. కానీ మనం సింగిల్స్ ప్రోకారియోట్స్ లో మాత్రం మనకి న్యూక్లియోలస్ ఉండదు, న్యూక్లియాయిడ్ మాత్రమే ఉంటుంది, ట్రూ న్యూక్లియస్ ఉండదు. ఇందులో ట్రూ న్యూక్లియస్ ఉండదు, ఇందులో ట్రూ న్యూక్లియస్ ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ యూకారియోట్స్ అండ్ ప్రోకారియోట్స్. సో ప్రోకారియోట్స్ లో మనకి డిఎన్ఏ మెటీరియల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్క్యులర్ ఫార్మ్. అంతా ఏంటి అంటే డిఎన్ఏ ఒక సర్క్యులర్ ఫార్మ్ లో ఉంటుంది, దాన్ని ఏమంటాం న్యూక్లియాయిడ్. కానీ యూకారియోట్స్ లో ఏంటి, ఒక స్పెసిఫిక్ న్యూక్లియస్ ఉంటుంది, ఆ న్యూక్లియస్ లో న్యూక్లియోలస్ ఉంటుంది, దాని చుట్టూ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, దాని న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటాం. దాని పోర్స్ కూడా ఉంటాయి, న్యూక్లియర్ పోర్స్ కూడా ఉంటాయి ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ. సో కానీ దాన్ని ట్రూ న్యూక్లియస్ అంటాం, దీన్ని ఫాల్స్ న్యూక్లియస్. కానీ దీంట్లో కూడా డిఎన్ఏ ఆర్ఎన్ఏ అన్నీ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ ప్రెసెంట్, ఇట్ డస్ నాట్ కంటైన్స్ ద మెంబ్రెయిన్. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇందులో మైటోకాండ్రియా, మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ మైటోకాండ్రియా ఉంటుంది, కానీ ఇందులో మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్ ఉండదు, మైటోకాండ్రియా ఉండదు. ఇంపార్టెంట్ బిట్, మైటోకాండ్రియా ఈజ్ నోన్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్. మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఒక బాడీలో ఎనర్జీ రావాలి అంటే మైటోకాండ్రియా ఉండాలి కంపల్సరీ. సో మైటోకాండ్రియా అనేది యూకారియోట్స్ లో మాత్రమే ఉంటుంది, ప్రోకారియోట్స్ లో ఉండదు. ఇంకా స్ట్రక్చర్ ఏంటి అని అంటే దీనికి సెల్ వాల్ ఉంటుంది, దీనికి సెల్ వాల్ ఉంటుంది, బట్ డిఫరెన్స్ ఏంటి, సెల్ వాల్ ఇన్ యూకారియోట్స్ ఈజ్ made up of సెల్ వాల్. దీని సెల్ వాల్ దేంతో చేస్తారు అంటే పాస్పోలిపిడ్ బైలేయర్. సో పాస్పోలిపిడ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పాస్పోలిపిడ్ బైలేయర్. అంటే లిపిడ్స్ ఉంటాయి, పాస్పేట్స్ ఉన్నాయి. సో లిపిడ్ ఫ్యాట్స్ ఇవి రెండు కలిపి ఒక రెండు లేయర్స్ ఫామ్ లో ఉంటాయి ఇందులో మనకి ప్లాస్మా మెంబ్రెయిన్. ఇంకొకటి ఏంటి అంటే ఇందులో ప్లాస్మా మెంబ్రెయిన్ వచ్చేసి పెప్టిడోగ్లైకాన్స్ అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ కాంబినేషన్ లో ఉంటాయి. రిజిడ్ ఉంటుంది అంటే గట్టిగా ఉంటుంది. ఇట్ డస్ నాట్ హెల్ప్స్ ఇన్ కాంజుగేషన్ అంటే డివైడ్ కావడానికి కానీ దేనికి ఇది హెల్ప్ కాదు, బట్ ఇట్ హెల్ప్స్ ఇన్ సెల్ డివిజన్. యూకారియోట్స్ లో మనం సెల్ డివిజన్, సెల్ వాల్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే సెల్ డివైడ్ అవుతుంది, కానీ ఇక్కడ డివైడ్ కాదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇందులో సెల్ వాల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్స్ దట్ ఈస్ నోన్ యాజ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. ఇందులో ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పాస్పోలిపిడ్ బైలేయర్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సో ఇందులో న్యూక్లియోలస్ ఉంటుంది, ఇందులో న్యూక్లియోలస్ ఉండదు, ఓన్లీ న్యూక్లియాయిడ్ మాత్రమే ఉంటుంది. ఇందులో మైటోకాండ్రియా, గోల్జీ బాడీస్ ఇవన్నీ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ విచ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ ప్రాసెస్. కానీ ఇవన్నీ మనకి సింగిల్ సెల్లో, ఈ ప్రోకారియోటిక్ సెల్లో ఉండవు. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ప్రోకారియోటిక్
సెల్లో ఈ పిల్లై అని ఉంటాయి. పిల్లై అంటే దీస్ ఆర్ ద హెయిర్ లైక్ స్ట్రక్చర్, టైనీ రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్. ఇవన్నీ రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అటాచ్మెంట్. అంటే ఒక సర్ఫేస్ కి అటాచ్ కావాలి అంటే బ్యాక్టీరియా, దే ఆర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ దే ఆర్ యూస్డ్ ఫర్ ద రిప్రొడక్షన్ టైంలో కూడా ట్రాన్స్ఫర్ కావడానికి ఏమవుతుందంటే ఆర్ఎన్ఏ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ కావడానికి ఈ పిల్లై అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లైతో పాటు ఇంకా ఇవి ఉన్నాయి కదండి, ఇవి గ్రీన్ కలర్లో ఉన్నది ఫ్లాజెల్లా. సో నేను ఆల్రెడీ ఇందాక ముందు క్యారెక్టర్స్ ఫీచర్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ చెప్పినప్పుడు చెప్పాను, మూమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. సో మూమెంట్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్. సో అనదర్ ఏంటి అని అంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏంటి అంటే సింగిల్ సెల్లర్ ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ లో ఫ్లాజెల్లా. సో ఈ ఫ్లాజెల్లా నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఏంటి? మూమెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్. సో ఈ సింగిల్ సెల్ ఎలా మూవ్ అవుతుంది, అసలు మూవ్ కావడానికి దానికి మనం అంటే ఇప్పుడు మనకి లెగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవుతున్నాం. సో సింగిల్ సెల్ ఆర్గానిజం ఎలా మూవ్ అవ్వాలి? బికాజ్ ఆఫ్ ఫ్లాజెల్లా. సో ఈ ఫ్లాజెల్లా వల్ల ఏమవుతుందంటే అది ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి అది మూవ్ కలుగుతుంది. దాన్ని ఏమంటాం? ఫ్లాజెల్లా, విచ్ ఈస్ హెల్ప్ ఫర్ లోకోమోషన్. దట్ ఈస్ నథింగ్ బట్ మూమెంట్. నెక్స్ట్ పిల్ల ఈజ్ యూజ్డ్ ఫర్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ అండ్ సర్ఫేస్ అటాచ్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫింబ్రియాe అని కూడా ఉంటాయి. దీస్ ఆర్ ద టైన్ హెయిరీ లైక్ స్ట్రక్చర్స్. ఏంటి అంటే కాంజుగేషన్ టైంలో ఒకదాన్ని ఒకటి గట్టిగా కాంజుగేషన్ టైంలో ఏమవుతుందంటే ఈ ఫింబ్రియా యూజ్ అవుతుంది అటాచ్మెంట్ కోసం. సో అవి ఫింబ్రియా అనేవి కూడా ఇందులో ఉంటాయి. సో ఇది ప్రోకారియోటిక్ ఆర్గానిజం. సో ప్రోకారియోటిక్ ఆర్గానిజంలో సింగిల్ సెల్, ఇందులో ఏమవుతుంది అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసి ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది, సెల్ వాల్ ఉంటుంది, నెక్స్ట్ సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియాయిడ్స్ ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటి అంటే రైబోజోమ్స్. ఇందులో మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానెల్స్ ఏవి ఉండవు, ఎగ్జాంపుల్ ఎక్సెప్ట్ రైబోజోమ్, దట్ ఈస్ 70S మాత్రమే ఉంటాయి. అదే మనకి యూకారియోట్స్కి వచ్చేసరికి 80S ఉంటాయి, 70S మాత్రమే మనకి ఇక్కడ రైబోజోమ్స్ ఉంటాయి. ఈ 70S రైబోజోమ్స్ ఎందుకు యూస్ఫుల్ అంటే ఫర్ ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ నుంచి మనకి ఏమవుతాయి? డిఎన్ఏ అవి వస్తాయి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. సో ద ఓన్లీ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఫ్రమ్ విచ్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ యూకారియోటిక్ సెల్ ఈస్ ఇట్ హ్యాస్ ఓన్లీ ద న్యూక్లియర్ మెటీరియల్ ఈజ్ ఇన్ ద ప్రెజెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ న్యూక్లియాయిడ్. అండ్ ఇంకొక సైటోప్లాజం మనకి ఫ్రీ రైబోజోమ్స్ ఉంటాయి విచ్ డస్ నాట్ అటాచ్ టు ఎనీ మెంబ్రెయిన్, ఓన్లీ ప్లాస్మా మెంబ్రెయిన్ కి, లేకపోతే ఫ్రీగా సైటోప్లాజం లో అటు ఇటు తిరుగుతాయి. దాని ఫంక్షన్ వచ్చేసి మనకి ప్రోటీన్ సింథసిస్. అండ్ ఇంకా వేరే ఏముంటాయి కొన్ని ఆర్గానిజమ్స్ లో, కొన్ని ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ లో మనకి క్యాప్సూల్ అనేది కూడా ఉంటుంది. ఎందుకు క్యాప్సూల్ ఉంటుంది అంటే రిజిడ్ సెల్వర్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి క్యాప్సూల్ అనేది కొన్ని ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ లో ఉంటుంది. ఇది ఒక రిజిడ్ సెల్ వాల్, ఇది మేడప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సో ఇందాక స్లైడ్ లో మనం వచ్చేసి ప్రోకారియోట్ యూకారియోట్ డిఫరెన్సెస్ ఏంటి అసలు ఆసక్తి. నెక్స్ట్ మనం ఇప్పుడు యూకారియోటిక్ సెల్ చూద్దాం. అసలు ఆ ప్రోకారియోటిక్ సెల్ లో మనం చూసిన ఏమేమి ఉన్నాయి? న్యూక్లియాయిడ్, రైబోజోమ్స్, క్యాప్సూల్, సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రెయిన్, ఇవన్నీ ఉన్నాయి. పిల్లై, ఫింబ్రియే, ఫ్లాజెల్లా ఇవేంటి యూకారియోటిక్ సెల్స్ లో ఉండవు. ఇట్ ఈస్ ఓన్లీ ప్రెజెంట్ ఇన్ ప్రోకారియోటిక్ సెల్. మరి యూకారియోటిక్ సెల్ లో ఏమేమి ఉంటాయి? యూకారియోటిక్ సెల్ లో ఆల్రెడీ చెప్పాను, మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ అంటే ఒక మెంబ్రెయిన్, దాని చుట్టూ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, ఆ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ ఉంటుంది. దిస్ ఈస్ ద స్పెషల్ క్యారెక్టర్. ఒక ట్రూ న్యూక్లియస్ అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ తయారయ్యే న్యూక్లియస్ ఏంటి అని అంటే ట్రూగా దాని చుట్టూ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, దాంట్లో ఒక న్యూక్లియోలస్ ఉంటుంది, ఆర్ఎన్ఏ తయారు చేసే న్యూక్లియస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ యూకారియోటిక్ సెల్. ఇందులో అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసి మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది. కానీ ప్లాంట్స్ లో ఫంగైలో చూసినప్పుడు మనకు సెల్ వాల్ కూడా ఉంటుంది. ఇందులో ఈ సెల్ వాల్ ఏంటి అని అంటే అందులో దేంతో చేస్తారు అంటే కార్బోహైడ్రేట్స్ తో చేస్తారు. దట్ ఈస్ నోన్ యాజ్ కార్బోహైడ్రేట్స్. సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. నెక్స్ట్ ఇందులో సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో సైటోప్లాజం, ద ఏరియా బిట్వీన్ ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్, దీన్ని న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటారు. ఇది న్యూక్లియస్, ఇది న్యూక్లియోలస్. న్యూక్లియస్ లో న్యూక్లియోలస్ దీని చుట్టూ ఏముంటుందంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్, దీన్నే న్యూక్లియర్ ఎన్విలప్ కూడా అంటారు. దీని మధ్యలో ఏముంటాయంటే పోర్స్ ఉంటాయి. సో ఈ పిక్చర్ లో మనకి లేదు, ఇక్కడ మధ్యలో పోర్స్ ఉంటాయి మనకి. ఈ పోర్స్ నుంచి ఏమవుతాయంటే ట్రాన్స్పోర్ట్
ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సో ఈ మెటీరియల్ జెనెటిక్ మెటీరియల్ ఏమవుతుందంటే న్యూక్లియస్ నుంచి సైటోప్లాజంకి, సైటోప్లాజం నుంచి న్యూక్లియోలస్కి ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. న్యూక్లియర్ పోర్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇట్ హ్యాస్ ఎ డెఫినెట్ షేప్, అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది, న్యూక్లియోలస్ ఉంటుంది, న్యూక్లియర్ పోర్స్ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ ఎ ట్రూ న్యూక్లియస్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ యూకారియోటిక్ సెల్. నెక్స్ట్ ఇందులో ఏమేమి ఉంటాయి ఇంకా దానితో పాటు న్యూక్లియస్ తో పాటు? సో మనం ఇందాక ప్రోకారియోట్ సెల్స్ లో చూసాము, మనకి రైబోజోమ్స్ ఉన్నాయి. రైబోజోమ్స్ ఎక్కడ ఉన్నాయి? ఉత్త సైటోప్లాజం లో ఫ్రీగా తిరుగుతున్నాయి. కానీ ఇక్కడ రైబోజోమ్స్ ఫ్రీగా ఉండడంతో పాటు ఇక్కడ ఒక మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్ ఇంకొకటి కూడా ఉంటుంది. దాన్ని ఏమంటాం? ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం పైన ఏమవుతాయంటే రైబోజోమ్స్ అతికినట్టు ఉంటాయి ఇక్కడ. సో దీన్ని ఏమంటాం? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులంలో మనకి ఉండవు అనమాట, రైబోజోమ్స్ అటాచ్ అయి ఉండవు. సో దిట్ ఈస్ నోన్ యాజ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. దిస్ ఈస్ నోన్ యాజ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. అండ్ ఇంకా ఏమేమి ఉంటాయి యూకారియోట్ సెల్లో? ఇంకా ఏమేమి ఉంటాయి? గాల్జీ బాడీస్, క్లోరోప్లాస్ట్, వాక్యూల్స్. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకా ఏముంటాయి? లైసోజైమ్స్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ యూకారియోటిక్ సెల్. ఇవేవి మెంబ్రేన్ బౌండ్ ఆర్గనల్స్ మనకి ప్రోకారియోటిక్ సెల్లో ఉండవు. ఓన్లీ యూకారియోటిక్ సెల్లో మాత్రమే మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం, గాల్జీ బాడీస్, వాక్యూల్స్. అంటే వాక్యూల్స్ అంటే నీటి బుడగ లాంటివి పెద్ద పెద్ద. ఎందుకు అనంటే ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ కి జెనెటిక్ మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ అవుతాయి ఈ వాక్యూల్స్. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ దేనికంటే పిగ్మెంట్. ఇఫ్ లీఫ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది, దేని వల్ల ఉంటుంది? బికాస్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. సో ఇలాంటివన్నీ మనకి ఎక్కడ ఉంటాయంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ యూకారియోటిక్ సెల్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యూకారియోటిక్ సెల్. సో యూకారియోటిక్ సెల్ అంటే మనకి ఇదంతా వెంటనే ఐడెంటిఫై రావాలి. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది. ఒకటి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, ఒకటి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. It also has free ribosomes which consist 80 years. మన prokaryotic cells లో ఉండే ఏంటి 70 years. ఇక్కడ 70 years తో పాటు 80 years ribosomes కూడా ఉంటాయి. నెక్స్ట్ న్యూక్లియోలస్, న్యూక్లియర్ మెంబ్రెయిన్, ప్లాస్మా మెంబ్రెయిన్, సైటోప్లాజం ఇవన్నీ ఉంటాయి. సో it is a structure of a cell. సో ఇందాక నేను స్ట్రక్చర్స్ ఆఫ్ సెల్ అవి చూపించాను, స్ట్రక్చర్ ఆఫ్ ప్రోకారియోటిక్ సెల్ అండ్ యూకారియోటిక్ సెల్. అసలు ఇవి మెయిన్ మేజర్ డిఫరెన్సెస్ ఇక్కడ చూపిస్తాను. సో ప్రోకారియోటిక్ సెల్ సైజ్ వచ్చేసి మనకి 0.1 మైక్రోమీటర్స్ టు 5 మైక్రోమీటర్స్ ఉంటుంది. అదే యూకారియోటిక్ సెల్ యొక్క సైజ్ వచ్చేసి 10 మైక్రోమీటర్స్ టు 100 మైక్రోమీటర్స్ ఉంటుంది. ఎగ్జామ్షన్స్, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి హెంప్ అంటే జనపనార అంటారు. దాని లెంత్ వచ్చేసి మనకి నియర్లీ 170 మిల్లీమీటర్స్ ఉంటుంది. ఇది కొన్ని ఎగ్జామ్షన్స్. ఇవి మాత్రం ఇవి కూడా మల్టీసెల్యులర్వే, కానీ వీటిలో వచ్చేసి దాని సైజ్ వచ్చేసి 170 mm. కొన్ని మాత్రం పెద్దగా ఉంటాయి, కొన్ని మాత్రం పెద్దగా ఉంటాయి. విచ్ ఇస్ ఆల్సో కేటగరైజ్డ్ అండర్ యూకారి. ఎగ్జాంపుల్ ఆస్ట్రిచ్ ఎగ్ యొక్క సెల్ సైజ్ కూడా ఏమవుతుందంటే పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక హెంప్, దీని సైజ్ కూడా వచ్చేసి 170 మిల్లీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఏంటి అంటే ఇందాక చెప్పాను పిక్చర్లో చూపించినప్పుడు DNA material, genetic material is arranged in the forms restricted to the particular area in the cytoplasm. అంటే అంతా ఒక దగ్గర చిక్కుపడినట్టు ఉంటుంది DNA మెటీరియల్. పర్టికులర్ ప్లేస్ ఏమంటాం మనం? న్యూక్లియాయిడ్. అదే యూకారియోటిక్ సెల్లో ఏంటి చెప్పాను, ట్రూ న్యూక్లియస్. అంటే దాని చుట్టూ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, దాంట్లో ఒక న్యూక్లియోలస్ ఉంటుంది, దాంట్లో ఏంటి అంటే జెనెటిక్ మెటీరియల్ అక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఈ న్యూక్లియస్ లో ఏంటి అని అంటే మనకి జెనెటిక్ మెటీరియల్ అంటే DNA కానీ RNA కానీ ఇదంతా ఏ ఫామ్ లో ఉంటుందంటే క్రోమాటిన్ ఫామ్ లో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా ఉండదు. నెక్స్ట్ ఇందులో ఏంటి అని అంటే ప్రోకారియోటిక్ సెల్ లో మనకి DNA రెండిట్లో డబుల్ స్టాండర్డ్. ఏదో RNA DNA అంటే మనకు తెలిసి ఇట్ ఈస్ ఎ డబుల్ స్టాండర్డ్, RNA అంటే సింగిల్ స్టాండర్డ్. కానీ ఇవి ఎలా ఉంటాయి అంటే డబుల్ స్టాండర్డ్, సింగిల్ స్టాండర్డ్. సో ఇది ఇందులో న్యూక్లియాయిడ్లో ఎలా ఉంటుందంటే మనకి సర్క్యులర్ ఫామ్లో ఉంటుంది, ఇలా మొత్తం సర్క్యులర్ ఫామ్లో ఉంటుంది. అదే ఇందులో వచ్చేసి లీనియర్ అంటే స్ట్రైట్ స్టాండర్డ్, సింగిల్ స్టాండర్డ్ DNA, డబుల్ స్టాండర్డ్ DNA ఇట్లా స్ట్రైట్గా లీనియర్ ఫామ్లో ఉంటుంది. అదే ఇందులో న్యూక్లియర్ వచ్చేసి సర్క్యులర్ ఫామ్లో ఉంటుంది. సో దీనికి బేసిక్ డిఫరెన్స్ ఏంటి? ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్ హ్యాస్ న్యూక్లియాయిడ్, బట్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ హ్యాస్ న్యూక్లియస్ అండ్ న్యూక్లియోలస్. వీరి న్యూక్లియస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ a cell which forms the RNA synthesis
సింథసిస్లో యూజ్ అవుతుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ RNA సింథసిస్, రైబోజోమల్ సింథసిస్. సో న్యూక్లియస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సెల్ విచ్ హెల్ప్స్ ఇన్ ద RNA సింథసిస్. నెక్స్ట్ సెల్ వాల్, ఇందులో సెల్ వాల్ ఉంటుంది, ఇందులో సెల్ వాల్ ఉంటుంది. బట్ ఏంటి డిఫరెన్స్? ఇందులో ప్లాంట్స్ అండ్ ఫంగీలో సెల్ వాల్ ఉంటుంది. సో ఆ ప్లాంట్స్ అండ్ ఫంగీలో సెల్ వాల్ ఎలా ఉంటుంది అంటే పాలీసాకరైడ్స్ నెక్స్ట్ కైటిన్తో చేసి ఉంటుంది. పాలీసాకరైడ్స్ నెక్స్ట్ కైటిన్. కానీ ఇందులో వచ్చేసి సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్స్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, యూకారియోటిక్ సెల్స్ ఇన్ యూకారియోట్స్ లైక్ ప్లాంట్స్ అండ్ ఫంగై. సో యూకారియోటిక్స్ లో అన్ని యూకారియోట్స్ లో సెల్ వాల్ ఉండదు, బట్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఫంగై ద సెల్ వాల్ is made up of polysaccharides and chitin, whereas in prokaryotic cells the cell wall is made up of peptidoglycans. It is ఒక rigid cell wall. ఎందుకు రిజిడ్ గా ఉంటుంది అంటే, రిజిడ్ అంటే నథింగ్ బట్ గట్టిగా ఎందుకు ఉంటుంది అని అంటే, అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ కి తట్టుకునే శక్తి దానికి ఉంటుంది. అంటే అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ వల్ల ఆర్గానిజం ఎఫెక్ట్ కాకుండా ఇది రిజిడ్ గా ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ అటాచ్మెంట్ టు ద సర్ఫేసెస్. నెక్స్ట్ ఇందులో కామన్ ఫీచర్ ఏంటి అంటే సెల్ మెంబ్రెయిన్. ఇందులో ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది, ఇందులో ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది. సో ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్ బైలేయర్, బట్ ఇట్ డస్ నాట్ కంటైన్స్ ఫాస్ఫోలిపిడ్ బైలేయర్. సో ఇందులో సెల్ మెంబ్రెయిన్ మనం ఏమంటాం, ప్లాస్మా మెంబ్రెయిన్. నెక్స్ట్ ఇందులో క్యాప్సిల్ ఉంటుంది. మనకేముంటుంది ప్రొకారియోటిక్ ఆర్గానిజం లో క్యాప్సిల్ విచ్ హెల్ప్స్ ఫర్ అటాచ్మెంట్. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో క్యాప్సిల్ అనేది కొన్ని ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్ లో, అన్ని ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్ లో మనకి క్యాప్సిల్ ఉండదు. ఓన్లీ కొన్ని ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్ లో మాత్రం మనకి క్యాప్సిల్ ఉంటుంది విచ్ హెల్ప్స్ ఫర్ అటాచ్మెంట్ టు ద సర్ఫేసెస్. నెక్స్ట్ ఫింబ్రియే. సో ఆల్రెడీ నేను ఇందాక పిక్చర్ లో చూపించాను ఫింబ్రియో. దీస్ ఆర్ ద టైనీ హెయిర్ లైక్ స్ట్రక్చర్. సో చిన్న వెంట్రికల్ లాగా ఉంటాయి. ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఇట్స్ హెల్ప్స్ ఫర్ సెల్యులార్ అటాచ్మెంట్. అంటే ఎక్కడైతే పర్టికులర్ ప్లేస్ లో ఫ్రిమ్ గా అంటే గట్టిగా ఫిక్స్ అవ్వడం కోసం ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ పిల్లై ఇది ఆల్సో, దీస్ ఆర్ ద రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్. దానిపైన ఇట్లా చూపించాను గ్రీన్ కలర్ వి రాడ్ షేప్డ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ DNA ట్రాన్స్ఫర్. అంటే ఒక బ్యాక్టీరియా కాంజుగేషన్ టైంలో కానీ బైనరీ ఫ్యూజన్ టైంలో కానీ ఏమవుతుందంటే DNA ట్రాన్స్ఫర్ కావడానికి ఏమవుతుంది అని అంటే ఈ పిల్లై యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్లాజెల్లా విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మూమెంట్. నెక్స్ట్ యూకారియోటిక్ సెల్స్ లో వచ్చేసి ఇవేవి ఉండవు, క్యాప్సిల్, ఫ్రింబియే, పిల్లై ఇవేవి ఉండవు, ఫ్లాజెల్లా ఇవేవి ఉండవు. జస్ట్ ఇట్ హ్యాస్ ఏ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్. ఇందులో మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ ఏవి ఉండవు ఎక్సెప్ట్ రైబోజోమ్, దట్ ఈస్ 70S. బట్ ఇందులో రైబోజోమ్స్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 80S. ఈ 80S రైబోజోమ్స్ కూడా ఎక్కడ ఉంటాయి అంటే ఎండోప్లాజమిక్ రెటికులం, రెటికులంకి అటాచ్ అయిన ఉంటాయి, లేకపోతే సైటోప్లాజంలో ఫ్రీగా తిరుగుతుంటాయి ఈ రైబోజోమ్. సో బోత్లో ప్రోకారియోట్స్ లో యూకారియోట్స్ లో మనం కామన్ గా చూసేవి ఏంటి అని అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ ఇందులో ఉంటుంది, ప్లాస్మా మెంబ్రెయిన్ యూకారియోట్స్ లో కూడా ఉంటుంది. DNA మెటీరియల్ ఉంటుంది, ఇందులో ఉంటుంది, DNA మెటీరియల్ అందులో కూడా ఉంటుంది. నెక్స్ట్ సెల్ వాల్ ఉంటుంది, సెల్ వాల్ ఉంటుంది. రైబోజోమ్స్ ఉంటాయి, ఇందులో కూడా రైబోజోమ్స్ ఉంటాయి. బట్ మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అని అంటే ఇక్కడ రైబోజోమ్ 70S, ఇక్కడ 80S. ఇక్కడ ప్లాస్మా మెంబ్రెయిన్ is made up of phospholipid bilayer. It is a simple plasma membrane. ఇక్కడ cell wall is made up of polysaccharides and chitin in animal, plants and fungi. But in cell wall is made up of peptidoglycans. Next, mitochondria. Already ఇందాక చెప్పాను important bit. Mitochondria is known as powerhouse of cell. It is known as powerhouse of cell. Mitochondria is known as powerhouse. So మనకి ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్కడ ఉంటుంది అని అంటే పవర్ హౌస్ మైటోకాండ్రియా. ఇట్ ఈస్ ఎ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఓన్లీ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. ఇంపార్టెంట్ బిట్. మైటోకాండ్రియా ఈస్ నోన్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్ వేర్ ఎనర్జీ ప్రొడక్షన్ విల్ టేక్స్ ప్లేస్. సో మైటోకాండ్రియా మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్. స్పెషల్ గా మైటోకాండ్రియా ఎక్కడ ఉంటుంది మనకి యూకారియోటిక్ సెల్ లో. అండ్ ఇంకా ఏంటి అంటే ఇందులో సైటోప్లాజం ఉంటుంది, ఇందులో కూడా సైటోప్లాజం ఉంటుంది. సైటోప్లాజం ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ సెల్యులర్ మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఈ సైటోసాల్ అనేది జెల్ లైక్ సబ్స్టాన్సెస్ విచ్ కంటైన్స్ ఈ ఆర్గనెల్స్ లైక్ రైబోజోమ్స్, మైటోకాండ్రియా, గాల్జీ బాడీస్, వెసికిల్స్ ఇవన్నీ ఆ సైటోప్లాజం లో ఫ్రీగా తిరుగుతాయి. దాన్ని ఏమంటాం సైటోసాల్. నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటికులం. సో ఆల్రెడీ ఇందాక పిక్టోరియల్లో రిప్రజెంట్ చేశాను ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇది 2 టైప్స్ ఉంటుంది, ఒకటి రఫ్, ఒకటి స్మూత్ సర్ఫేస్. సో రఫ్ వచ్చేసి
వచ్చేసి దానిపైన రైబోజోమ్స్ అన్ని మనకి అటాచ్ అయి ఉంటాయి. సో రైబోజోమ్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఇట్లా అటాచ్ అయి ఉంటాయి. ఇది ఎండోప్లాజమిక్ రెటికులం, దీనిపైన అన్ని ఇట్లా రైబోజోమ్స్ అన్ని అటాచ్ అయి ఉంటాయి. దీన్ని ఏమంటాం? రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. స్మూత్ అంటేనేమో ఓన్లీ ఇది మాత్రమే ఉంటుంది. ఇట్లా మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ కి అటాచ్ అయి ఉంటుంది, ఇది స్మూత్, దీనిపైన రైబోజోమ్స్ ఏమి అటాచ్ అయి ఉండవు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం అండ్ స్మూత్ ఎండోప్లాజమిక్. అండ్ ఇంకా నేను పిక్టోరియాలో రిప్రజెంట్ చేశాను వెసికిల్స్ అండ్ వాక్యూల్స్. దీస్ ఆర్ ద లార్జ్ సాక్స్. ఈ సాక్స్ లో ఏమంటుంది? విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్. సో ట్రాన్స్పోర్ట్ సెల్ బయట నుంచి లోపలికి, లోపలి నుంచి బయటికి యూస్ఫుల్ అవుతుంది. ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ గాల్జీ బాడీస్ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఈ ఎండోప్లాజమిక్ రెటికులం యొక్క ఫంక్షన్ ఏంటి అంటే దిస్ మెయిన్ ఫంక్షన్ ఇస్ ప్రోటీన్ మెచ్యురేషన్. సో రైబోజోమ్స్ ఏం చేస్తాయి? మనకి ప్రోటీన్ సింథసిస్ చేస్తాయి. ఈ రైబోజోమ్స్ ని మెచ్యూర్ ప్రోటీన్స్ ని మెచ్యూర్ చేసే పని ఏంటి అంటే ఎండోప్లాజమిక్ రెటికులం చేస్తుంది. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్. సో ప్రోకారియోట్ సైజ్ వచ్చేసి వేరే ఉంటుంది, యూకారియోట్ సైజ్ వచ్చేసి 10 to 100 మైక్రోమీటర్స్ ఉంటుంది. ఇందులో న్యూక్లియైడ్ ఉంటుంది, ఇందులో న్యూక్లియైడ్ ఉండదు. మనకి న్యూక్లియస్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఇందులో రైబోజోమ్ 70 years ఉంటాయి, ఇందులో రైబోజోమ్ 80 years ఉంటాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటి అని అంటే ఇందులో ప్లాస్మా మెంబ్రెయిన్ ఇన్ఫోల్డ్, లోపలికి ఇట్లా ఫోల్డ్ అవుతుంది. ప్రోకారియోటిక్ సెల్స్ లో మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ ఏమవుతుందంటే ఫోల్డ్ అవుతుంది లోపలికి. ఇట్ కన్సైన్స్ రెస్పిరేటరీ ఎంజైమ్స్. దీనిపైన రెస్పిరేటరీ, వీటిని ఏమంటాం మనం? మీసోజోమ్స్. మీసోసోమ్స్. సో మనకి ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటి అంటే ప్రోకారియోటిక్ సెల్లో ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఫోల్డ్స్ అంటే ఇన్ఫోల్డ్ అయ్యి మనకి ఏం ఫామ్ చేస్తుందంటే వాటిపైన రెస్పిరేటరీ ఎంజైమ్స్ ఉంటాయి. సో వాటిని ఏమంటాం మనం? మీసోజోమ్స్. మీసోజోమ్స్ ఈజ్ ద స్పెషల్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్రోకారియోట్స్ విచ్ ఈజ్ నాట్ అబ్జర్వ్డ్ ఇన్ యూకారియోట్స్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ఇందులో ఇంకా ఫోటోసింథటిక్ ఎగ్జెంప్షన్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. ఎగ్జెంప్షన్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలో ఏముంటాయంటే మనకి కలర్ ఫార్మింగ్ పిగ్మెంట్స్ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే లామెల్లే. సో మనం మీసోజోమ్స్, లామెల్లే అనేవి ఓన్లీ సీన్ ఇన్ prokaryotic cells, but we cannot find mesosomes and lamellae in eukaryotic cells. This is the major difference between prokaryotic and eukaryotic cell. In next class we will see what is meant by endoplasmic reticulum, cell wall, plasma membrane in depth. Thank you.